ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయింది, ఆ పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే, జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా తీసేసాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకో. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలా. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే, ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే, మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ